అందరికీ నమస్కారం అండి. మన రాసుల్లోనే సింహం లాంటి సింహరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసంలో అంటే వైశాఖ మాసం అంటే మీకు గంటల పంచాంగం ప్రకారం మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయి సింహరాశికి. సింహరాశి వారికి ఈ నెలలో అనేక విస్తృతమైన అనుభవాలను అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీ కెరియర్‌కు అధిపతి అయినటువంటి శుక్రుడు మీ 9వ ఇంట్లో సంచరించడం వల్ల ఇది మీకు అదృష్టాన్ని మరియు అభివృద్ధిని కూడా సూచిస్తుంది. మీరు మీ పనిలో మరింత నిమగ్నమై మీ సామర్థ్యాలను తగినంత గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేయవచ్చు కూడా. మీ యొక్క విశ్లేషణాత్మక నైపుణ్యాలను మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడతాయి. మీ ఉన్నతాధికారులతోనూ మరియు సహోద్యోగులతోనూ మీ సంబంధాలు మెరుగవుతాయి. వారి మద్దతు మీకు లభిస్తుంది. కార్యాలయంలో సానుకూల వాతావరణం కూడా నెలకొంటుంది. మీరు మీ అభిప్రాయాలను మరియు ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేయవచ్చు. అలాగే మీరు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయానికి విలువ కూడా లభిస్తుంది. ప్రమోషన్లు లేదా జీతంలో పెరుగుదల వంటి సానుకూల మార్పులు కూడా సంభవించేటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవటానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈ సమయంలో మీరు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మార్కెట్లోని ఒడిదుడుకులను జాగ్రత్తగా పరిశీలించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మీకు మంచిది. మీలో ఈ కష్టపడేటువంటి తత్వం ఏదైతే ఉందో, పట్టుదల, ఈ రెండూ కూడా మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తాయి. ఇక మీ భాగస్వాములతో సఖ్యంగా ఉండటము మరియు వారి సలహాలను పరిగణనలోకి తీసుకోవటం చాలా ముఖ్యం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆచితూచి చూసుకోండి. వృధా ఖర్చులైతే వద్దు. విద్యార్థులకు మే నెలలో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. మీ చదువుకు మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఉన్నది. ఏకాగ్రతతో చదవటము, సమయాన్ని ఎక్కడా వృధా చేయకుండా ఉండటము ముఖ్యమైన విషయం. మీరు కష్టపడే పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. అంతిమంగా ఉపాధ్యాయులు మరియు సీనియర్ల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో మరింత సీరియస్గా కొంత బద్ధకాన్ని వీడి ముందుకు వెళ్ళాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు మరింత ప్రణాళికాబద్ధంగా చదవాలి. క్రమం తప్పకుండా రివిజన్ చేయటము, మాక్ టెస్టులు రాయటము, ఇవి చాలా బెనిఫిట్ అవుతాయి, మీకు ఉపయోగపడతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకైతే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయం నుండి సానుకూల సమాధానాలు కూడా అందుతాయి. అలాగే ఈ వీసాలు కానీ మరియు ఇతర సంబంధమైన విదేశీ ప్రక్రియల్లో కూడా కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి. మీ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ కలల గమ్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. అలాగే ఈ కుటుంబ జీవితంలో ఈ నెలలో మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్న చితక అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మాటలు మరియు మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ, చర్చలకు కూడా వీలైనంత దూరంగా ఉంటూ, అంటే చర్చలు చివరిదాకా తెగేదాకా లాక్కుండా శాంతంగా ఉండటం మరియు పరిస్థితులను అర్థం చేసుకోవటం ద్వారా మీరు మీ కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోగలగటం అంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి అవసరాలకు గుర్తించి వారికి సహాయం చేయండి. కుటుంబంలో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించండి. కలిసి భోంచేయటము, ఇలా చిన్నపాటి విహారయాత్ర చేయటం, వెళ్ళటం ద్వారా కూడా మీ బంధాలు బలపరుచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నెల. ఇంటి వాతావరణాన్ని
ఆహ్లాదకరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ప్రేమ జీవితంలో ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. మీ 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి యొక్క స్థానం వలన మీ సంబంధాలు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భాగస్వామితో మరింత ఓపికగా ఉండండి. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా స్పందించకుండా ఉండటం మంచిది. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరియు మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవటానికి సంభాషించుకోండి. ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉన్న వారికి కొత్త వ్యక్తుల పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, వారి యొక్క అలవాట్లని, వారు మీరు దగ్గరికి అవుతున్నటువంటి ఉద్దేశాన్ని అర్థం తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళటం మంచిది. మీ భావాలను నియంత్రించుకోవటం కోసం హడావిడిగా ప్రేమలో పడకకుండా ఉండటం మంచిది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సలహాలను కూడా పరిగణలోకి తీసుకోండి. అవి చాలా ముఖ్యమైన సలహాలు. ఆర్థికంగా ఈ నెలలో మీరు కొన్ని హెచ్చుతగ్గులు అప్ అండ్ డౌన్స్ని రోలర్ కోస్టర్ లాగా చూస్తారు. మీ లాభాలు ఇంటికి అధిపతి అయిన బుధుడు నెలలో 2 సార్లు తన స్థానాన్ని మార్చడం వలన మీ ఆదాయంలో మార్పులు సంభవించవచ్చు. నెల ప్రారంభంలో మీరు ఊహించని లాభాలు కూడా పొందవచ్చు. కానీ తర్వాత ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. మీ యొక్క ఈ పొదుపు సామర్థ్యాన్ని అంటే సేవింగ్ కెపాసిటీని వృద్ధి చేసుకోవటం మంచిది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. విలాసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ బడ్జెట్ను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకుంటూ రివ్యూ చేసుకుంటూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గతంలో మీరు చేసిన పొదుపు ఈ సమయంలో మీకు అదే అండగా నిలుస్తుంది. కాబట్టి ఆరోగ్య పరిరక్షణ కూడా మీకు సాధారణంగా మంచి ఫలితాలను ఈ నెల అందిస్తుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరము సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడానికి ప్రయత్నించండి. తగినంత నీళ్లు తాగటం మాత్రం ఆపకండి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయండి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. పని ఒత్తిడి వల్ల మీ మానసికంగా ఎంత ప్రెషర్ వచ్చినా చక్కగా ధ్యానం చేయండి, యోగా చేయండి. దాని ద్వారా చక్కగా మనస్సుని ప్రశాంతం చేసుకోండి. తగినంత నిద్రపోండి హ్యాపీగా. అలాగే మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. వారి యొక్క సలహా మేరకే మీరు మెడిసిన్స్ వాడండి. ఇంకా ఈ నెలలో ఈ 2వ భాగానికి వచ్చేసరికి మీ ఆరోగ్యానికి మరింత అనుకూలంగా ఉంటుంది.